హలో వాట్సాప్ గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బైక్ కొన్నాక ఇది నా ఫస్ట్ వ్లాగ్ నా బైక్ మీద. సో ఫుల్ టాప్ స్పీడ్లో కొట్టేద్దాం అనుకున్నాను. ఓ నో, బా వర్షం పడుతుంది. ఫుల్ టాప్ స్పీడ్ కొట్టి చూసేద్దాం అనుకున్నాను నా బైక్ పర్ఫార్మెన్స్ అంతా. ఇట్స్ ఓకే, లెట్స్ హోప్ హైవే మీదకి వెళ్ళాక అక్కడ చాలా తక్కువ పడుతుంది లేదా ఆగిపోయి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందుల్లో మార్నింగ్ టైం వెళ్తుంటే ఆ కిక్ చాలా బాగుంది. లక్ష్మీపురంలో కూడా మనకి ఫుల్ రోడ్ అంతా తడితడిగా ఉంది. చాలాసేపు నుంచి పడుతుంది అనుకుంటా వర్షం, కానీ ఇప్పుడు అయితే ఓకే, మీడియంగా పడుతుంది చినుకుల్లాగా. లెట్స్ హోప్ అంతా బాగానే ఉండాలని అనుకుంటున్నాను. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే క్రీపీగా ఉంది. సో లైట్గా డార్క్గా ఉంది, లైట్గా లైట్ వస్తుంది. అండ్ హియర్ వి ఆర్ అమరావతి రోడ్లో. ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది కంపేర్ టు లక్ష్మీపురం. ఇక్కడ కొద్దిగా ఫ్లడ్ లైట్ లాగా మొత్తం రోడ్ విజిబిలిటీ అంతా చాలా బాగుంది. ట్రాఫిక్లో తిరిగి ఇలా ఫ్రీ రోడ్ ఉంటే ఎంజాయ్ బాగా చేస్తాము. అండ్ ఇక్కడ టర్నింగ్ తిరిగేసుకుంటే మన ఇరానీ రింగ్ రోడ్ వచ్చేసింది. అక్కడ నుంచి మనం స్ట్రైట్ టు ద హైవే. అండ్ ఇక్కడ ఆపేసి మనం కొద్దిగా కెమెరా యాంగిల్ చెక్ చేసుకుందాం అనుకుంటాను. వద్దులే, ఏదో కుక్క తేడాగా చూస్తుంది. ఈ బైక్ కొన్నాక ఈ బైక్ సౌండ్కి కుక్కలు చాలానే ఎమ్మడపడుతున్నాయి. అండ్ హియర్ వి గో. వావ్, అసలు సీనిక్ బ్యూటీ. లైట్ బా కారోడు కక్కుతి చూసారా? రాంగ్ వే వస్తున్నాడు, పెట్రోల్ కొట్టించుకొని మీదకి వచ్చేస్తున్నాడు. చల్తా రైల్వే గేట్ పడినట్టుంది. సో ఫుల్ ట్రాఫిక్. చిన్నప్పుడు యాక్చువల్లీ మేము బయట నిజామాబాద్, వరంగల్, హన్మకొండ అట్లా అక్కడి నుంచి వచ్చేవాళ్ళం గుంటూరుకి సమ్మర్ హాలిడేస్కి. అండ్ ఎక్కువ కూడా ట్రైన్ జర్నీస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మరి ట్రైన్ కోసం వెయిటింగ్. వావ్, సో రిఫ్రెషింగ్ ట్రైన్ చూస్తూ ఉంటే మార్నింగ్. అండ్ ట్రాఫిక్ క్లియర్ అవగానే స్ట్రైట్ టు ద హైవే, తగ్గేదేనా. సో హైవే మీదకి వచ్చేసాము ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు బైక్ని కొద్దిగా ట్యూనింగ్ చేయాలి. యాక్చువల్లీ మనకి 3 మోడ్స్ అనేవి ఇచ్చారు: రైన్ మోడ్, స్ట్రీట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ అనమాట. అండ్ మనం రెగ్యులర్గా వాడేది స్ట్రీట్ మోడ్, ఇప్పుడు స్ట్రీట్ మోడ్లో ఉంది. సో మనం దాన్ని చేంజ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ మోడ్స్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ రైడింగ్ మోడ్లో ఇక్కడ స్ట్రీట్ నుంచి ట్రాక్కి మార్చేసుకున్నాం. అండ్ ఇక్కడ ట్రాక్కి మార్చుకోగానే మనకి చూడండి, ఇప్పుడు డిస్ప్లే కూడా మొత్తం మారిపోయింది. ట్రాక్ మోడ్ లాగా వచ్చేసింది డిస్ప్లే అంతా. సో డ్యూక్ 390లో ఇలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి కస్టమైజ్ చేసుకునేవి. తర్వాత మనం చూద్దాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హైవే ఎక్కేసాము. ఇట్స్ గోనా బి సో వైల్డ్. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంది ట్రాక్ మోడ్లో. స్ట్రీట్ మోడ్తో కంపారిటివ్లీ ఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది అనమాట బైక్ది. అండ్ క్రూజింగ్ చేసేస్తుంటే చాలా బాగుంది. అసలు చాలా ఫ్రీగా ఉంది రోడ్ అంతా. అసలు ఇలా నా కోసమే ఇలా ఓపెన్ హ్యాండ్స్ రెడీగా ఉన్నట్టుంది. అసలు ఈ స్పీడ్ వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇదివరకు పాత బైక్ ఉండేది మా ఫాదర్ది. అండ్ దాంట్లో 80 వెళ్తుంటే చాలా కష్టంగా ఉండేది. అండ్ కొద్ది గాలిలో కానీ బండి అంతా షేక్ అయిపోయేది. అండ్ చాలా స్టేబుల్గా ఉంది 100 కొడుతున్నా కానీ. అసలు చాలా ఇలా ఫ్రీ రోడ్స్లో వెళ్ళాలి యాక్చువల్లీ. స్పీడ్ అనేది ట్రాఫిక్లో వీటిలో వెళ్ళకూడదు. అండ్ ఇక్కడికి వచ్చేసాం మన టోల్ గేట్ దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోదాం. సో క్రాస్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి ట్రాఫిక్. అండ్ వ్యాన్ వస్తుంది, అయిపోయాక వెళ్ళిపోదాం. అండ్ ప్రాపర్గా ఫాలో అవ్వండి రోడ్ రూల్స్. ఏదో బైక్ వచ్చేసింది, స్పీడ్ బైక్ ఉంది, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. సో రోడ్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అండ్ మన వల్ల ఇంకోళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు రోడ్డు మీద. ట్రావెల్స్ బస్ ఎక్కడి నుంచి వస్తుందో, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి నేను చాలాసార్లు తిరిగాను బస్సెస్ మీద గుంటూరుకి. అండ్ హియర్ వి గో 100. వావ్, 6th గేర్. 120 అలా టచ్ చేసాము. అండ్ హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటే ఈ స్పీడ్ అంతా కూడా మనకి ఆ గాలి అనేది మనకి ఫేస్ మీద కొట్టకుండా కవర్ చేసింది. అండ్ సేఫ్టీ కూడా. అండ్ హియర్ వి ఆర్ ఎంటరింగ్ 130. వావ్ కమాన్. సో ఇదంతా ఫ్రీగా ఉంది రోడ్, మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ అసలు లేదు, వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సేఫ్. అండ్ హియర్ వి గో. చాలా థ్రిల్లింగ్గా ఉంది. 132, 134, 137. ఫుల్ ఆన్ మజా వచ్చేసింది. సో 137 ఇవాళ మన హైయెస్ట్. యాక్చువల్లీ ఏంటంటే వేరే వాళ్ళని చూసి మనం ఆవేశపడి వెళ్ళిపోకూడదు. మన క్యాపబిలిటీ బట్టే మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాను స్పీడ్ అనేది. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. Signing off.